భారతదేశంలో ఒక ఎక్స్‌ప్రెస్ వేని కన్‌స్ట్రక్ట్ చేయడానికి 1,00,000 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నారని మీలో ఎంతమందికి తెలుసు? ఇలా ఒక్క ఎక్స్‌ప్రెస్ వేని మాత్రమే కాదు, దేశంలో ఎన్నో ఎక్స్‌ప్రెస్ వేస్‌ని మోడర్నైజ్ చేస్తున్నారు. మోడర్నైజ్ చేసి ఫాస్ట్ అండ్ ఎఫిషియంట్ రోడ్ నెట్‌వర్క్‌ని బిల్డ్ చేయాలని చూస్తున్నారు. ఆ ఎక్స్‌ప్రెస్ వేస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. భారతదేశం ఒక డెవలపింగ్ కంట్రీ అని అందరికీ తెలుసు. ఏ కంట్రీ గ్రోత్ అండ్ ఎకానమీనైనా బూస్ట్ చేయడానికి రోడ్ నెట్వర్క్స్ చాలా ఇంపార్టెంట్. రోడ్ కనెక్టివిటీ తప్పకుండా ఒక దేశం యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. ప్రపంచంలో యూఎస్ అండ్ చైనా రోడ్ నెట్వర్క్సే ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేసెస్లో ఉన్నాయి. కానీ తొందరలోనే భారతదేశ రోడ్ నెట్వర్క్స్ సైజ్లో యూఎస్ని సర్పాస్ చేసే అవకాశం ఉంది. हिंदुस्तान का रोड इंफ्रास्ट्रक्चर अमेरिका के बराबर होगा, ये वचन देता हूं। ఈ ఎక్స్‌ప్రెస్ వేతో ట్రాఫిక్ కంజెక్షన్ తగ్గించి ఫాస్టర్ ఎకనామిక్ గ్రోత్‌కి బూస్ట్ ఇవ్వడానికి ఇండియన్ గవర్నమెంట్ భారత్మాల పరియోజన ద్వారా చాలా పెద్ద స్టెప్ తీసుకుంది. ఈ వీడియోలో మనం భారతదేశంలో రానున్న 16 కొత్త ఎక్స్‌ప్రెస్ వేస్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఎక్స్‌ప్రెస్ వేస్ దేశానికి ఎంత మార్పు తీసుకొస్తాయో లాంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఢిల్లీ ముంబై ఎక్స్‌ప్రెస్ వే. ఢిల్లీ అండ్ ముంబైని కనెక్ట్ చేస్తూ భారత్లోనే ఒక పెద్ద గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే ఢిల్లీ ముంబై ఎక్స్‌ప్రెస్ వే. 1318 కిలోమీటర్స్ లాంగ్ ఉన్న ఈ ఎక్స్‌ప్రెస్ వే కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు. 8 లేన్స్లో ఉన్న ఈ ఎక్స్‌ప్రెస్ వేతో ఢిల్లీ నుంచి ముంబైకి కేవలం 12 గంటల్లో జర్నీని కంప్లీట్ చేయొచ్చు. ట్రావెలర్ సేఫ్టీ కోసం ఫ్లైఓవర్స్, అండర్ పాసెస్, సీసీటీవీ సర్వైలెన్స్ లాంటి హైటెక్ ఫీచర్స్ని కూడా ఇన్స్టాల్ చేశారు. ఆల్రెడీ 800 కిలోమీటర్స్ ఆపరేషన్లో ఉంది. 2026 డిసెంబర్ కల్లా ఈ ఎక్స్‌ప్రెస్ వేని కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే. 29 కిలోమీటర్స్ డిస్టెన్స్తో ఢిల్లీ అండ్ గుర్గావ్ని కనెక్ట్ చేస్తూ వస్తున్న ఎక్స్‌ప్రెస్ వే ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే. 8,662 క్రోర్స్తో 8 లేన్స్తో ఈ ఎక్స్‌ప్రెస్ వే ఢిల్లీ అండ్ గుర్గావ్ మధ్య ట్రాఫిక్ని తగ్గించడంలో చాలా హెల్ప్ చేస్తుంది. ఈ ఎక్స్‌ప్రెస్ వేలో 20+ ఫ్లైఓవర్స్, 2 రైల్ ఓవర్ బ్రిడ్జెస్ అండ్ టన్నల్స్తో డైరెక్ట్గా ఢిల్లీ ఎయిర్పోర్ట్కి కూడా కనెక్ట్ చేసే రోడ్ వస్తుంది. 11 కిలోమీటర్స్ ఆల్రెడీ మార్చ్ 2024లో ఇనాగ్రేట్ చేశారు. ముంబై నాగ్పూర్ ఎక్స్‌ప్రెస్ వే. ముంబై నాగ్పూర్ ఎక్స్‌ప్రెస్ వేని సమృద్ధి మార్గ్ అని కూడా అంటారు. 701 కిలోమీటర్స్ లెంగ్త్తో 6 లేన్ ఎక్స్‌ప్రెస్ వేగా నాగ్పూర్ నుంచి థానే వరకు ఈ ఎక్స్‌ప్రెస్ వే ఉంటుంది. దీనికోసం 55,000 క్రోర్స్ ఖర్చు పెట్టారు. ఫస్ట్ ఫేజ్లో 502 కిలోమీటర్స్ నాగ్పూర్ నుంచి షిరిడీ స్ట్రెచ్ని డిసెంబర్ 2022లో ఇనాగ్రేట్ చేశారు. 2024 ఎండ్ కల్లా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కంప్లీషన్ తర్వాత నాగ్పూర్ అండ్ ముంబై మధ్య ట్రావెల్ టైం 16 అవర్స్ నుంచి 8 అవర్స్కి రెడ్యూస్ అవుతుంది. గంగా ఎక్స్‌ప్రెస్ వే. 594 కిలోమీటర్స్తో మీరూట్ నుంచి పరాగ్రాజ్కి కనెక్ట్ చేస్తున్న ఎక్స్‌ప్రెస్ వే గంగా ఎక్స్‌ప్రెస్ వే. 8 లేన్స్తో ఉన్న ఈ ఎక్స్‌ప్రెస్ వేని 40,000 క్రోర్స్తో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. 2025 కల్లా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కంప్లీట్ అయ్యాక ఉత్తరప్రదేశ్ ఇండస్ట్రియల్ అండ్ అగ్రికల్చర్ ట్రేడ్ చాలా వరకు ఇంక్రీజ్ అవుతుంది. ఢిల్లీ అమృత్సర్ కాట్రా ఎక్స్‌ప్రెస్ వే. 650 కిలోమీటర్స్ లెంగ్త్తో ఢిల్లీ నుంచి అమృత్సర్ అండ్ కాట్రా వరకు కనెక్ట్ చేస్తున్న ఎక్స్‌ప్రెస్ వే ఢిల్లీ అమృత్సర్ కాట్రా ఎక్స్‌ప్రెస్ వే. ఈ ఎక్స్‌ప్రెస్ వేని 25,000 క్రోర్స్తో బిల్డ్ చేస్తున్నారు. రిలీజియస్ టూరిజం కోసం కూడా ఈ ఎక్స్‌ప్రెస్ వే చాలా ఉపయోగపడుతుంది. 4 లేన్స్గా ఉన్న ఈ ఎక్స్‌ప్రెస్ వే అమృత్సర్లో ఉన్న గోల్డెన్ టెంపుల్ మరియు కాట్రాలో ఉన్న వైష్ణోదేవి టెంపుల్ మధ్య ట్రావెల్ని ఫాస్ట్ అండ్ ఈజీ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ని 2025లో కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ల్యాండ్ అక్వైజిషన్ ఇష్యూస్ వల్ల కొన్ని డిలేస్ అయితే జరుగుతున్నాయి, కానీ వన్స్ కంప్లీట్ అయ్యాక ఢిల్లీ అండ్ కాట్రా మధ్య ప్రయాణం 6 to 7 అవర్స్లో కంప్లీట్ చేయొచ్చు. రిలీజియస్ పిలిగ్రిమ్స్కి చాలా కంఫర్ట్ని కూడా ఈ ఎక్స్‌ప్రెస్ వే ప్రొవైడ్ చేస్తుంది. అహ్మదాబాద్ ధోలేరా ఎక్స్‌ప్రెస్ వే. అహ్మదాబాద్ ధోలేరా ఎక్స్‌ప్రెస్ వే ఒక 6 లేన్ ఎక్స్‌ప్రెస్ వే. 109 కిలోమీటర్స్ లెంగ్త్తో అహ్మదాబాద్ అండ్ ధోలేరా స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజన్ని ఈ ఎక్స్‌ప్రెస్ వే కనెక్ట్ చేస్తుంది. ఈ ఎక్స్‌ప్రెస్ వే కోసం 3,000 క్రోర్స్ ఖర్చు పెడుతున్నారు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో కూడా ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ ఎక్స్‌ప్రెస్ వే కంప్లీట్ అయ్యాక అహ్మదాబాద్ నుంచి ధోలేరా మధ్య ప్రయాణం కేవలం 2 అవర్స్లో కంప్లీట్ చేయొచ్చు. 2024 ఎండ్ కల్లా ఈ ఎక్స్‌ప్రెస్ వేని ఫినిష్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడి వరకు వీడియోని చూసారంటే నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే ఏ ఎక్స్‌ప్రెస్ వే మిమ్మల్ని ఎక్కువ ఎక్సైట్ చేసిందో కామెంట్స్లో చెప్పండి. బెంగళూరు చెన్నై ఎక్స్‌ప్రెస్ వే. సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎక్స్‌ప్రెస్ వే బెంగళూరు చెన్నై ఎక్స్‌ప్రెస్ వే.
260 కిలోమీటర్స్ లెంత్తో 4 లేన్ ఎక్స్ప్రెస్ వే బెంగళూరు అండ్ చెన్నైని కనెక్ట్ చేస్తుంది. 17,000 crores కాస్ట్తో ఈ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. డిసెంబర్ 2025 కల్లా కంప్లీట్ చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఎక్స్ప్రెస్ వే కంప్లీట్ అయ్యాక బెంగళూరు అండ్ చెన్నై మధ్య ట్రావెల్ని 2 to 3 అవర్స్లో కంప్లీట్ చేయొచ్చు. 4 లేన్స్తో స్టార్ట్ అయిన ఈ ఎక్స్ప్రెస్ వేని ఫ్యూచర్లో 8 లేన్స్గా ఎక్స్పెండ్ చేయడానికి స్కోప్ కూడా ఉంది. ఈ ఎక్స్ప్రెస్ వేలో 162 బ్రిడ్జెస్, 52 పెడెస్ట్రియన్ అండర్ పాసెస్, 41 వెహికల్ అండర్ పాసెస్ అండ్ 17 ఫ్లైఓవర్స్ ఉన్నాయి. ఈ ఎక్స్ప్రెస్ వే ట్రాన్స్పోర్టేషన్ ఒకటే కాదు, ఎకనామిక్ గ్రోత్లో కూడా బూస్ట్ ఇవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ కారిడార్ ఎక్స్ప్రెస్ వేస్తో కూడా చెప్తారు. రాయ్పూర్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ వే. రాయ్పూర్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ వేని రాయ్పూర్ వైజాగ్ ఎకనామిక్ కారిడార్ అని కూడా అంటారు. 464 కిలోమీటర్స్ లాంగ్ 6 లేన్ యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ వే రాయ్పూర్ ఛత్తీస్గఢ్ నుంచి వైజాగ్ ఆంధ్రప్రదేశ్ వరకు కనెక్ట్ చేస్తుంది. ఈ ఎక్స్ప్రెస్ వే భారత్మాల పరియోజన ఫేజ్ 1లో డెవలప్ చేస్తున్నారు. 20,000 crores కాస్ట్తో కన్స్ట్రక్ట్ చేస్తున్న ఈ ఎక్స్ప్రెస్ వేని 2025 కల్లా కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేశారు. వన్స్ ఎక్స్ప్రెస్ వే కంప్లీట్ అయ్యాక రాయ్పూర్ నుంచి వైజాగ్ ప్రయాణం 7 అవర్స్లో కంప్లీట్ చేయొచ్చు. 590 కిలోమీటర్స్ నుంచి 464 కిలోమీటర్స్కి జర్నీ డిస్టెన్స్ రెడ్యూస్ అవుతుంది. నర్మదా ఎక్స్ప్రెస్ వే. నర్మదా ఎక్స్ప్రెస్ వే ఒక 900 కిలోమీటర్స్ లెంత్తో ఉన్న 6 లేన్ యాక్సెస్ కంట్రోల్డ్ హైవే. ఈ ఎక్స్ప్రెస్ వే నర్మదా రివర్ని కూడా ఫాలో చేస్తుంది. గుజరాత్ బార్డర్ నుంచి ఛత్తీస్గఢ్ బార్డర్ని కనెక్ట్ చేస్తున్న ఈ నర్మదా ఎక్స్ప్రెస్ వే ఈస్ట్ అండ్ వెస్ట్ కనెక్టివిటీ స్ట్రెంత్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. 31,000 crores బిల్డ్ చేస్తున్న ఈ ఎక్స్ప్రెస్ వే ఫ్యూచర్లో ఇంకో 150 కిలోమీటర్స్ ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రజెంట్ ఈ ప్రాజెక్ట్ డిజైన్ స్టేజ్లో ఉంది. ల్యాండ్ ఎక్వైజేషన్ కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. కానీ ఎక్స్ప్రెస్ వే కంప్లీట్ అయ్యాక మధ్యప్రదేశ్లో ఉన్న ట్రేడ్, ట్రావెల్ అండ్ ఇండస్ట్రియల్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది. లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ వే. లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ వే ఒక 62 కిలోమీటర్స్ లాంగ్ 6 లేన్ యాక్సెస్ కంట్రోల్డ్ రోడ్. లక్నో అండ్ కాన్పూర్ని కనెక్ట్ చేస్తూ ఉన్న ఈ ప్రాజెక్ట్కి 4,700 crores ఖర్చు పెడుతున్నారు. ఎక్స్ప్రెస్ వేలో 3 మేజర్ బ్రిడ్జెస్, 6 ఫ్లైఓవర్స్ అండ్ 38 అండర్ పాసెస్ ఉన్నాయి. కాన్పూర్ లక్నో మధ్య ట్రావెల్ టైం 2 అవర్స్ నుంచి కేవలం 50 మినిట్స్కి రిడ్యూస్ అవుతుంది. ఈ ఎక్స్ప్రెస్ వేని 2025 కల్లా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఎక్స్ప్రెస్ వేతో పాటు వర్త్ మెన్షనింగ్ ఎక్స్ప్రెస్ వేస్ కూడా ఉన్నాయి. గోరఖ్పూర్ షామ్లీ ఎక్స్ప్రెస్ వే, అమాస్ దర్భంగ్ ఎక్స్ప్రెస్ వే, ఫరీదాబాద్ జవార్ ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ వే, ఆగ్రా బరేలీ ఎక్స్ప్రెస్ వే, NH913 ఎక్స్ప్రెస్ వే లాంటి ఎన్నో రోడ్స్ భారత్ని ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ స్ట్రెంథెన్ చేయడానికి రెడీ అవుతున్నాయి. ఈ ఎక్స్ప్రెస్ వేస్ అన్నీ కూడా నెక్స్ట్ 3 yearsలో కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంతవరకు నేను మీ హోస్ట్ రాజారాం, సైనింగ్ ఆఫ్. జై హింద్.